పెళ్లి అయిన తర్వాత దివ్య తన కొత్త ఇంటికి వచ్చేసింది. అన్నీ బాగానే సాగుతున్నాయి. కానీ ఒక విషయం మాత్రం ఆమెకు అస్సలు నచ్చలేదు. హా, అవునమ్మా, ఏమని చెప్పను. అత్తింట్లో ఇప్పటి వరకు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ హోలీ, దీపావళి లాంటి పండుగలు వచ్చాయంటే వీళ్ళ అమ్మ నాన్నలు వచ్చేస్తారు. ఏం చేస్తావు తల్లి, ప్రేమ వివాహంలో ఇలానే ఉంటుంది. అతను ఒక్కడే కొడుకు కాబట్టి అమ్మా నాన్నలు తప్పకుండా వస్తారు. అయితే నేనేం చేయాలమ్మా? ఎప్పుడూ నీ భర్త దగ్గర అతని అమ్మా నాన్నల గురించి చెడుగా మాట్లాడకు. నీ ప్రవర్తనను అలాగే ఉంచు. క్రమంగా అందరూ వాళ్లకు వ్యతిరేకంగా మారిపోవాలి. అంటే అంటే ఏముంది, మంచి కోడలిలా నటించు. కానీ అత్తమామలకు ఇక్కడికి రావటానికి వాళ్లే వెనుకాడేలా అనిపించాలి. అర్థమైందమ్మా. గుర్తుంచుకో, నోటి మాటలతో కాదు, తెలివితో ఆడాలి. దివ్య తన అమ్మ చెప్పిన ప్రతి మాటను బాగా గుర్తుంచుకుంది. మరుసటి ఉదయం వినీత్ తల్లిదండ్రులు గ్రామం నుంచి నగరానికి చేరుకున్నారు. అరే దివ్య తల్లి, ఎక్కడున్నావు? స్టేషన్ కూడా రాలేదు. టీ నీళ్ల గురించి కూడా అడగలేదు. అమ్మా, మీరు వస్తున్నారని ఆమెకు తెలుసు. నేను కూడా చెప్పి వెళ్ళాను. ఎందుకు ఇంకా లేవలేదు? ఉదయం 7 గంటలైపోయాయి. అయినా కోడలు ఇంకా నిద్రపోతుందా? వినీత్ గదిలోకి వెళ్ళాడు. దివ్య తలపై దుప్పట నవ్వు కప్పుకొని నిద్రపోతున్నట్లు నటిస్తోంది. అరే, ఏమైంది? ఆరోగ్యం బాలేదా? ఏమీ లేదు విన్ను, కొంచెం తల నొప్పిగా ఉంది. సరే, విశ్రాంతి తీసుకో. అమ్మ నాన్నల గురించి ఆలోచించకు, నేనన్నీ చూసుకుంటాను. అటు వినీత్ తన తల్లిదండ్రుల కోసం స్వయంగా టీ తయారు చేయడం మొదలుపెట్టాడు. అంతలో ఇంటి కాలింగ్ బెల్ మోగింది. హాయ్ ఆంటీ, దివ్య ఎలా ఉంది? ఏం చెప్పమంటావు, ఆమె ఆరోగ్యం బాగోలేదు. రష్మి గదిలోకి వెళ్ళగానే, అరే రష్మి, వచ్చావా? ఎంతసేపటి నుంచో నీకోసం ఎదురు చూస్తున్నాను. అరే దివ్య, నువ్వైతే పూర్తిగా బాగానే కనిపిస్తున్నావు. బయట అందరికీ నేను అనారోగ్యంగా ఉన్నానని అనిపిస్తోంది. ఏం జరుగుతోంది? ఏముంది, ఉదయమే అత్తామామలు వచ్చేశారు. ఇప్పుడు ప్రతిరోజు వాళ్ళకు సేవ చేయాల్సి వస్తుంది. అయితే చేయకు. వినీత్కు విషయం తెలిసిపోతే? అతని ముందు ఆదర్శ కోడిలిలా ఉండు, కానీ అత్తమామల ముందు మెల్లగా వాళ్లను పట్టించుకోకుండా ఉండు. అచ్చం ఇదే మాట మా అమ్మ కూడా చెప్పింది. అయితే మీ అమ్మ నిజంగా ఎక్స్పర్ట్ అన్నమాట. ఇద్దరు నవ్వుకుంటారు. దివ్య ఆట మొదలైపోయింది. కానీ ముందు ముందు ఏం జరగబోతుందో ఆమెకు తెలియదు. రష్మి వెళ్ళిపోయిన తర్వాత దివ్య మళ్ళీ అనారోగ్యంగా ఉన్నట్టు నటించడం మొదలుపెట్టింది. అటు హాల్లో అత్త తన కొడుకుతో మాట్లాడుతుంది. బాబు, ఉదయం 7 గంటల వరకు కోడలు నిద్రపోయింది. మేము రాత్రంతా ప్రయాణం చేసి వచ్చాం. కానీ ఆమె ఒక గ్లాస్ నీళ్లు కూడా అడగలేదు. అమ్మా, ఆమె ఆరోగ్యం బాగోలేదు. మీకు సేవ చేయలేకపోయానని ఆమె చాలా బాధపడుతుంది. సరే, నిజంగానే ఆరోగ్యం బాలేకపోతే నేనేమీ అనను. మధ్యాహ్నం దివ్య తనకు వినీత్కు మాత్రమే భోజనం వండుతుంది. దివ్య, అమ్మ వచ్చింది కదా, ఆమె దగ్గర వంట నేర్చుకో. విన్ను, ఈరోజు నీకోసమే వండగలిగాను. తల చాలా నొప్పిగా ఉంది. పర్వాలేదు, విశ్రాంతి తీసుకో. అత్తయ్యకు మామయ్యకు భోజనం చేయలేకపోయాను. నిజంగా నిజంగా నాకు శక్తి లేదు విన్ను. ఈరోజు వాళ్ళనే వండుకోమని నేను చెప్తాను అమ్మకి. ఏం చెప్తావు? గ్రామంలో కూడా అమ్మే కదా వంట చేసేది, ఇక్కడ కూడా చేసుకోమని. దివ్య మనసులోనే నవ్వుకుంది. మధ్యాహ్నం 1 గంట అయ్యింది. అత్తామామలు భోజనం కోసం ఎదురు చూస్తున్నారు. 1 గంట అయ్యింది, ఇంకా భోజనం తయారు కాలేదా? పదండి, వంటగదిలోకి వెళ్ళి చూద్దాం. ఇద్దరూ వంటగదికి వెళ్లారు. గ్యాస్ ఆఫ్లో ఉంది. ఏమీ వండలేదు. ఇదేంటి, ఏమీ వండలేదా? వినీత్, కాస్త ఇక్కడికి రా. ఏమైందమ్మా? ఇంట్లో భోజనం తయారు కాలేదు. మేమిద్దరం ఎప్పటి నుంచో ఆకలితో కూర్చున్నాం. అమ్మా, దివ్య ఆరోగ్యం బాగోలేదు కదా. అయితే మేమేం చేయాలరా? గ్రామంలో కూడా మీరే వంట చేసేవారు కదా, ఇక్కడ కూడా చేసుకోండి. అమ్మ కొద్దిసేపు మౌనంగా ఉండి ప్రశాంతంగా చెప్పింది. సరే బాబు, ఈ రోజు నుంచి మా భోజనం మేమే వండుకుంటాం. మరుసటి రోజు ఉదయం నుంచే వంటగదిలో రుచికరమైన వంటలు తయారవుతున్నాయి.
ఈరోజు చోలే పూరీలు కూడా చేస్తాను, హల్వా కూడా. వావ్, ఈరోజైతే చాలా బాగుంటుంది. అత్తయ్య ఏం చేస్తున్నారు? ఏముందమ్మా, నాకు మీ మామయ్యకు ఇష్టమైన వంటలు. నేను మాత్రం నా కోసం కాకరకాయ కూర రొట్టెలు చేసుకుంటున్నాను. అవునా? ఇప్పుడు ఈ ఇంట్లో 2 వంటగదులున్నట్టే. అందరూ తమకు నచ్చిన వంట చేసుకుంటారు. ఇల్లంతా రుచికరమైన వంటల సువాసన వ్యాపించింది. కానీ దివ్య ప్లేట్లో మాత్రం పొడి రొట్టె, కాకరకాయ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఇంట్లో 2 వేర్వేరు వంటగదులు నడుస్తున్నాయి. దివ్య తన కోసం పొడి రొట్టె, కాకరకాయ వండుకుంటుంటే అత్త మాత్రం తనకు, మామగారికి రకరకాల వంటకాలు చేసేది. అత్తయ్య, అందరికీ తమకు నచ్చిన భోజనం చేసుకునే హక్కు ఉంది. ఎవరైనా లేదని అన్నారా? తేడా ఒక్కటే, నా వంటల సువాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. నీ వంటల వాసన మాత్రం నీ గది వరకే పరిమితమైపోయింది. అరే భాగ్యవతి, ఈ రోజైతే చోలే భటూరే వాసన వస్తోంది. చాలా బాగుంది. దివ్య నిశ్శబ్దంగా తన ప్లేట్ తీసుకుని గదిలోకి వెళ్ళిపోయింది. సాయంత్రం వినీత్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు. వంటగది నుంచి వస్తున్న సువాసన అతన్ని ఆపేసింది. వావ్ అమ్మా, ఏం వండుతున్నావు? చాలా మంచి వాసన వస్తోంది. నేను మీ నాన్న కోసము మాత్రమే వంట చేస్తున్నాను. అమ్మా, నాకు కూడా కొంచెం పూరీలు ఇస్తావా? నీ చేతి వంట తిని చాలా రోజులయ్యింది. వద్దు బాబు, నువ్వు నీ భార్య చేతి వంటే తిను. నా వంట నా కోసం, ఇంకా మీ నాన్న కోసం మాత్రమే. వినీత్ బాధగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఏమైంది విన్ను, ఇంత బాధగా ఎందుకున్నావు? ఏమీ లేదు దివ్య, అమ్మ చేతి పూరీలు తినాలని అనిపించింది. పర్లేదు విన్ను, నా ఆరోగ్యం బాగయ్యాక నేను కూడా నీకోసం చాలా మంచి వంటలు చేస్తాను. కానీ తన కొడుకు మనసును ఇలా బాధ పెట్టే అమ్మని నేను ఎప్పుడూ ఎక్కడా చూడలేదు తెలుసా? దివ్య తనను ఎంతగా పట్టించుకుంటుందో అని వినీత్ అనుకున్నాడు. రాత్రి దివ్య కొన్ని కాగితాలు పట్టుకుని కూర్చుంది. విన్ను, ఈ లెక్కలు ఒకసారి చూడు. ఏమైంది? ఈ నెల కూడా బడ్జెట్ దెబ్బతింది. మామయ్య గారి మందులకే 15,000 రూపాయలు ఖర్చయ్యాయి. పరీక్షలు, డాక్టర్ ఫీజులు ఇంకా వేరే. కానీ నాన్నగారి ఆరోగ్యం చూసుకోవడం కూడా అవసరమే కదా. నేనెప్పుడు వద్దన్నాను? కానీ నాకు కూడా కొన్ని అవసరాలున్నాయి. గత నెల నేను పార్లర్ కూడా వెళ్ళలేకపోయాను. ఇది నువ్వు ఎందుకు ముందే చెప్పలేదు? ఇంటి ఖర్చులు చూడు, ఎక్కడ చూసినా మందులు, చికిత్సల ఖర్చులే ఉన్నాయి. నేనొకటి ఆలోచిస్తున్నాను. నాన్నగారికి వచ్చే పెన్షన్లో కొంత భాగం ఇంటి ఖర్చులకు ఉపయోగిస్తే బాగుంటుంది. నువ్వు చెప్పేది కూడా సరైనదే. అంతే కదా, ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఖర్చుల్లో కూడా కొంత సాయం చేయాలి. సరే, నేను నాన్నగారితో మాట్లాడతాను. దివ్య మనసులో నవ్వుకుంది. ఆమె మరో పన్నాగం విజయవంతమవుతున్నట్లు అనిపించింది. అమ్మా, నాన్న, మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు బాబు. ఇంటి ఖర్చులు పెరిగిపోయాయి. అందుకే మీ పెన్షన్లో కొంత భాగం. చాలు బాబు, ఇక మేం వినలేము. నీ భార్య మా మీద ఏమేం చేసిందో మీకు తెలుసా? మాకు వేరే పాత్రలు, వేరే భోజనం. ఇప్పుడు మా పెన్షన్ పైన కన్నేసింది. లేదు నాన్న, దివ్య అలాంటిది కాదు. నువ్వు ఆమె మాటల్లో పడిపోయావు బాబు. సరే, మా మాటల మీద నమ్మకం లేకపోతే వెళ్ళి నీ భార్య దగ్గరే ఉండు. వినీత్ గది నుంచి బయటకు వెళ్ళిపోయాడు. మరోవైపు దివ్య తలుపు వెనక నిలబడి వాళ్ల మాటలన్నీ వింటోంది. దివ్య మనసులో, ఇది చాలు. భర్తకు తన భార్య మీద నమ్మకం వచ్చిందంటే ఈ ప్రపంచంలో ఏ మాట అతన్ని మార్చలేదు. ఆ రాత్రి అకస్మాత్తుగా దివ్య ఆరోగ్యం చాలా క్షీణించింది. ఆమెకు తీవ్రంగా తల తిరగడం మొదలైంది. వాంతులు కూడా ప్రారంభమయ్యాయి. దివ్య, ఏమైంది? రా, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్దాం. వినీత్ భయపడి దివ్యను డాక్టర్ దగ్గర తీసుకెళ్లాడు. కొన్ని గంటల తర్వాత ఇద్దరు ఇంటికి తిరిగి వచ్చారు. అమ్మా, నాన్న, ఒక శుభవార్త ఉంది. త్వరగా బయటకు రండి. ఏమైంది బాబు? డాక్టర్ చెప్పారు, దివ్య తల్లి కాబోతోంది. ఇది ప్రారంభ రోజులు కాబట్టి ఆమె ఆరోగ్యం బాగోలేదు. ఇది విన్న అత్తామామలు కాసేపు మౌనంగా ఉండిపోయారు. అలాగా, జాగ్రత్తగా చూసుకోమ్మా. తన గదిలోకి వెళ్లిన దివ్య మొదటగా తన అమ్మకు ఫోన్ చేసింది. అమ్మా, నాకు ఆరోగ్యం బాగోలేదు. డాక్టర్ నేను గర్భవతినని చెప్పారు. కొన్ని రోజులు నా దగ్గరకు వచ్చేయమ్మా. దివ్య, నాకు కూడా రావాలనే ఉంది బేటా. కానీ మీ వదినను వదిలి నేను ఎలా రాగలను?
ఇప్పుడు ఆమె ఈ ఇంట్లో నా కూతురులా ఉంది. కొంచెం సర్దుకుపో తల్లి. అమ్మ మాటలు విన్న దివ్య మనసు ముక్కలైంది. దివ్య తన స్నేహితురాలు రష్మికి ఫోన్ చేసింది. రష్మి, నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కొన్ని రోజులు నా దగ్గరికి వచ్చేయవా? నాకు కూడా రావాలనే ఉంది దివ్య, కానీ మా అత్త ఒప్పుకోదు. నేను ఆమెను బాధ పెట్టలేను. ఫోన్ కట్ అయిన వెంటనే లోతైన ఆలోచనలో పడిపోయింది. దివ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. మొదటిసారిగా ఆమె తన తప్పులను గుర్తించింది. కష్టకాలంలో మనతో ఉండేది నిజమైన తల్లి. రక్త సంబంధమే అన్నీ కాదు, నా అత్తగారే నా నిజమైన తల్లి. నేను ఆమెను ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాను. అదే రాత్రి అత్త పసుపు కలిపిన పాలను తీసుకుని దివ్య గదికి వచ్చింది. తీసుకో అమ్మా, ఈ పాలు తాగు. దివ్య ఏడుస్తూ అత్త చేతిని పట్టుకుంది. అత్తయ్య, నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని అస్సలు అర్థం చేసుకోలేకపోయాను. నేను మీతో మామయ్యతో చాలా తప్పుగా ప్రవర్తించాను. మీరు చేసిన ప్రతిదీ నా కోసమే, ఈ ఇంటి మేలు కోసమే. పర్వాలేదు తల్లి, అన్నీ మర్చిపో. ఇప్పటి నుంచి నువ్వు నా కూతురిలా, ఇంకా నా రాబోయే మనవడి తల్లి కూడా. ఇప్పుడు నువ్వు విశ్రాంతి తీసుకో, మిగతా అన్ని మేము చూసుకుంటాము. అత్త మాటలు విన్న దివ్య కళ్ళ నుంచి కన్నీళ్లు జారాయి. మరుసటి రోజు నుంచే ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోయింది. దివ్య, నీకోసం పండ్లు తీసుకొచ్చాను. దివ్య, ఈరోజు నేను నీకు ఇష్టమైన వంటలు చేస్తాను. ఇప్పుడు మన ఇల్లు ఇంతకు ముందు కంటే ఇంకా సంతోషంగా మారిపోయింది. మొత్తం కుటుంబం కలిసి కూర్చొని భోజనం చేయడం ప్రారంభించింది. పాత చేదు జ్ఞాపకాలన్నీ ముగిసిపోయాయి. ఇప్పుడు ఈ ఇంట్లో ఒకటే వంటగది ఉంది. అలానే కొత్త జీవితం రాబోతుందనే ఆనందం మాత్రమే ఉంది.